ఉపాధ్యాయులు కూడా తను అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. తాను చాలా వరకు ఈరోజు అవుట్డేట్ అయిపోయి ఉన్నాడు. మా గురువులు ఎలా బోధించారో నేను ఈరోజు అలాగే బోధిస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు. ఉపాధ్యాయుడి కంటే పిల్లవాడు చాలా అడ్వాన్స్ అయిపోయాడు. ఈ టెక్నాలజీ వచ్చిన కారణంగా విద్యార్థుల్లో అనేక సామాజిక సామర్థ్యాలు పెరిగిపోయాయి. విద్యాపరమైనటువంటి విషయ నైపుణ్యాల్లో కొంత వెనుకబాటుతనం ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం పట్ల, టెక్నాలజీ పట్ల అపారమైనటువంటి అనుభవం పిల్లలకు వచ్చేసింది, అందుబాటులోకి వచ్చేసింది. ఉపాధ్యాయుడు కూడా అదే స్థాయిలో తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చదువు చెప్పడం కంటే చదువు నేర్చుకోవడం ఎట్లాగో నేర్పించే నైపుణ్యం ఉపాధ్యాయుడికి రావాల్సిన అవసరం. ఉపాధ్యాయుని, పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. విద్యా వ్యవస్థను నిరంతరం సమీక్షిస్తూ కావలసినటువంటి సహకారాన్ని ఇస్తూ, సంస్కరిస్తూ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వం సన్నద్ధమైతే, బహుముఖమైనటువంటి విషయ పరిజ్ఞానంతో విద్యార్థులు ఉన్నత విద్యా వ్యవస్థలతో అనుసంధానం చేయబడితే, సగటు సమాజం నా వ్యవస్థ బాగుండాలంటే విన్స్టన్ చర్చిల్ చెప్పినట్టుగా దేశంలో ఏ వ్యవస్థ పాడైపోయినా బాగు చేసుకోవచ్చు, కానీ విద్యా వ్యవస్థ పాడైపోతే అన్ని వ్యవస్థలు కూలిపోతాయి. నిజం. వ్యవస్థ బాగుండాలంటే ఏదో రిపేర్ చేస్తే బాగుండదు. వ్యవస్థకు ఆధారం వ్యక్తి. వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపదను పెంచేది తరగతి గది. తరగతి గదిలోనే మన మూర్తిమత్వం నిర్మాణం అవుతుంది. ఈ జాతి నిర్మాణం ఏది తరగతి గది. దేశం, ప్రపంచం ఆకాంక్షించేటువంటి పద్ధతిలో ఈ రోజునటువంటి ఆ పిల్లలకి మనం, మన సమాజం, మన బడులని బడుల్లో భాగస్వామ్యం చేయగలిగితే ఆ బడులు బలోపేతం రావడానికి అవకాశం ఉంటుంది. సమాజానికి అపారమైనటువంటి విశ్వాసం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపించాలి. ప్రజల్లో ఈ రకమైన చైతన్యం రావాలి. ఉపాధ్యాయుల్లో అప్డేట్ కావాలి. ఫిన్లాండ్ లాగా నేనెందుకు ఉండకూడదు, జపాన్లో ఉన్నటువంటి విధానం నేనెందుకు అవలంబించకూడదు, ఈవెన్ మనతో పోటీ పడుతున్నటువంటి చైనాతో పాటు మన విద్యా సామర్థ్యాలు కూడా పెరగాలి, కొరియా లాగా మన విద్యా సామర్థ్యాలు ఉండాలని మనం ఎందుకు కోరుకోకూడదు? అసమర్థులు మాత్రమే కారణాలను వెతుక్కుంటారు, సమర్థులు మాత్రమే అవకాశాలను వెతుక్కుంటారు. సమర్థులైనటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులు అప్డేట్ అయ్యారు, అడ్వాన్స్ అయ్యారు, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, ఎక్సలెన్సీ వైపు ప్రయత్నం చేస్తున్నారు.